జోగులాంబ గద్వాల జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 3 లక్షలకు పైగా రైతులకు తెల్ల కార్డులు లేదన్నారు. తెల్ల కార్డు లేకున్నా రుణమాఫీ చేస్తామని మంత్రి అన్నారు. పెండింగ్లో ఉన్న రైతు రుణమాఫీని సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. రైతు రుణమాఫీ పూర్తయ్యాక రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. ఈ జిల్లా సమస్యల పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన బయటికి పంపించిన గుర్తుంది నాకు. హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా అత్యధిక ప్రాధాన్యతతో మొదటగా దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తయితే సుమారు అల్లంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇంకనే ఒక పక్క తుంగభద్ర, మధ్యలో కృష్ణమ్మ తల్లి పారాడుతున్నప్పుడు ఈ యొక్క మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా సస్యశ్యామలంగా ఉండాలి. తద్వారా తెలంగాణ రాష్ట్రం పసిడి పంటలతో తొలుతూగుంది. కష్టపడిరెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలున్నా రైతన్నని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి రాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము చెప్పాం, మొదటి పంట కాలంలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి సాక్షాత్తు జోగులాంబ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం. తుమ్మిళ్ల కోసం కానీ, లేదు ఆర్టీఎస్ కోసం కానీ, ఈ జిల్లా సమస్యల పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల గుర్తుంది నాకు. హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా అత్యధిక ప్రాధాన్యతతో మొదటగా దానికి ల్యాండ్ ఎక్విజిషన్